మొత్తానికైతే 14th వీక్ డే 2 ఓటింగ్ మామూలుగా లేదు. సో నిజంగానే అసలు ఏదో జరగబోతుందా అన్నట్టుగా ఉంది అన్నమాట. సో మొత్తానికి ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఓటింగ్ లో చాలా ట్విస్ట్లు, మెయిన్ ఎలిమినేషన్ లో సూపర్ ట్విస్ట్లు అయితే ఉండబోతుంది ఈ వారం. నాకున్న అంచనా ప్రకారం, అప్డేట్ ప్రకారం ఎలాంటిదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ సూపర్ 6 లేదు పాడు లేదంట. మొన్నటి వరకు సూపర్ 6 ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇప్పుడైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ అది కూడా ఈ వారమే, ఈ 14వ వారమే పంపించే ఛాన్సెస్ అయితే వెరీ హై. సో మీ ఓటు ఎవరికైనా వేయాలంటే ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే ఇప్పటికే కామనర్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరే హౌస్ లో ఉన్నారు, ఫిమేల్ కంటెస్టెంట్లు ఇద్దరే ఉన్నారు, ఓవరాల్ గా సెలబ్రిటీస్ 5 అయితే కామనర్స్ అయితే ఇద్దరే ఉన్నారు. మరి ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలనుకుని వేయండి. అట్లాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. నేను రెగ్యులర్ గా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో పిన్ కూడా చేస్తా ఉన్నా. హాట్స్టార్ లో కూడా వేయండి. ఈ వీక్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకుండే టైము ఫ్రైడే వరకు కాదు, థర్స్డే నైట్ వరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అట్లాగే ప్లాన్ చేస్తారు కదా. సో గురువారం ఉండబోతుంది కనుక అప్పటి వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం చూసుకుంటారు. మనం లాస్ట్ లో వేద్దాం అనుకుంటే మీరు లాస్ట్ అయిపోయినట్టుగా ఖచ్చితంగా 12 గంటలు అలానే వేసేయండి. ఓకే, చాలా టైం ఉంటుంది, తర్వాత మళ్ళీ వేయాలంటే వేయచ్చు. మిస్డ్ కాల్స్ కూడా మీరు ఎన్నిసార్లు రింగ్ ఇచ్చినా రింగ్ అవుతూనే ఉంటుంది. బట్ ఒకటే కౌంట్ అయితే మీ సాటిస్ఫాక్షన్ కోసం 5, 6, 10 సార్లు ఇచ్చుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే హాట్స్టార్ లో కూడా వేయండి. అట్లాగే మనం న్యూస్ బోర్డ్ లో పోస్టర్స్ లో కూడా నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. అందులో ఓటు వేసి మీ బిగ్ బాస్ కి సంబంధించి ఏమైనా గ్రూప్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే అందులో కూడా షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది ఓట్లు వేస్తే మ్యాక్సిమం 100% పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ నా అనాలిసిస్ లో కూడా, ఓటింగ్ అనాలిసిస్ లో కూడా ఎప్పుడు మిస్ కావు. నేను ఒక్క రకంగా కాకుండా అనేక రకాలుగా క్రాస్ చెక్ చేసి ఎవరికి ఓట్లు పడతాయి, ఎందుకు పడతాయి ఇవన్నీ చూస్తూ ఉంటాను కదా. మరి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అవుట్ అయిపోకూడదు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. అంటే గురువారం ఓట్ల వరకు చూపించిన శుక్రవారం ఎపిసోడ్ లో మనకు చూపించబోతా ఉన్నారు. వీకెండ్ లో రెగ్యులర్ గా హోస్ట్ వస్తారు కదా, ఆయన వచ్చేటప్పుడు స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఏవి ప్లే చేసి బయటకైతే సాగనంపుతారు. ఇది జరగబోతా ఉంది. నేను ప్రతి వీడియోలో కూడా చెబుతా ఉన్నా కదా. మరి ఎందుకంటే ఈ వీక్ అయితే ఖచ్చితంగా నా అంచనా ప్రకారం సుమన్ శెట్టిని మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. 100% అని కూడా చెప్పచ్చు. లేదు అంటే మొత్తం వారం అయితే డబుల్ ఎలిమినేషన్ అనేది కూడా అర్థమైపోతుంది. ఈ మిడ్ వీక్ ఒకటి, వీకెండ్ లో ఒకటి రెగ్యులర్గా. సో మరి ఈ డబుల్ ధమాకాల మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అవుట్ అవ్వకూడదు. జస్ట్ వీక్ దాటేస్తే గ్రాండ్ ఫైనల్లో అడుగు పెట్టేస్తారు. టాప్ 5 కంటెస్టెంట్ అనిపించుకోవాలి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకుంటే నేను 1కి 4 సార్లు చెబుతా ఉన్నా కదా. ఉన్న 7గురిలో ఆ 2లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పోకూడదు, వెళ్ళకూడదు, ఓటింగ్ లో ఉండాలి, హౌస్ లో ఉండాలి, టాప్ 5 ఉండాలి అనుకుంటే మీరు కామెంట్లు పెట్టడంతో పాటు ఎందుకు ఉండాలి, ఏంటి, ఎలా డిజర్వ్ కాదు కామెంట్ కూడా పెట్టుకోండి మీ ఆట గురించి. పిఆర్ అయితే బేభత్సంగా ట్రై చేస్తున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇన్ని రోజులు పని కష్టం ఒక లెక్క, ఈ 2 వారాలు మరొక లెక్క కనుక వాళ్ళ గురించి పాజిటివ్గా హైప్ ఇచ్చుకుంటూ నెగిటివ్గా చెప్పుకుంటూ టార్గెట్లు చేసుకుంటూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తప్పేలేదు, వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తూ ఉన్నారు. సో మరి ఫస్ట్ అయితే ఎవరెవరు ఎట్లా ఉంది ఓటింగ్ కూడా చెప్పేస్తా. అయితే ఈ వీకే ఎందుకంటే ఇక లాస్ట్ వీక్ 14th వీక్లో ఎందుకులే, చాలా హైప్ హంగామా ఉంటుంది కదా. మరి అంతవరకు వచ్చి అవుట్ అయిపోయి ఎందుకంటే ఇప్పుడే ప్లాన్ చేస్తుంది. సరే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే తనూజ్ అయినా 27% ఉంది. నిన్న లైవ్ చూసిన ఎపిసోడ్ చూసిన తన పోయి తను తవ్వుకుంది. అంతవరకు ఇమాన్యుయల్ తీసేయాలని ఒకే పాట పాడి లాస్ట్ ఒకసారి సడన్ గా ఇమాన్యుయల్ ఆవిడ డీమోన్ టు ఇమాన్యుయల్ సంజన చెప్పగానే ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ అని చెప్పేసరికి అయ్యి బాబోయ్ అని ఒకసారి షాక్ అవుతారు కదా. ఇమాన్యుయల్ ఫ్రెండ్ అయితే మరి ఎందుకు తీసేమన్నావమ్మా అంతసేపు అని చెప్పేసి. సో తర్వాత నేను బాగా ఆడాను కదా, బాగా చెప్పాను కదా, సేఫ్ గేమ్ ఆడలేదు కదా నేను అని క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఇంకా సరే ఈ అరుపులు ఇవన్నీ అయిపోయిన తర్వాత రొటీన్గా మనం చూసినట్టుగా బెడ్ ఎక్కేసి కళ్ళంబ నీళ్ళు వచ్చేసి అయ్యి బాబాయ్ బ్యాడ్ అయిపోయిందా, నెగిటివ్ అయిపోయింది, ఎందుకు ఎంత టెన్షన్. ఇక్కడ ఆవిడ సందర నువ్వు కోరుకున్నట్టుగానే డెసిషన్ తీసుకుంది కదా, హ్యాపీ కదా. నువ్వు ఇమాన్యుయల్ తప్పించాలి, మీ టార్గెట్ అది రీచ్ అయిపోయారు కదా. హ్యాపీగా లోపల కోయి డాన్స్లో నేర్చుకోవచ్చు కదా, దీపావళి దసరా అన్ని కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. బట్ సడన్గా అంటే ఆవిడకి సేఫ్ గేమ్ అంట. ఇమాన్యుయల్ దగ్గర బ్యాడ్ అవ్వకూడదు ఆవిడ చేస్తుందంటే ఈవిడ బ్యాడ్ అవ్వకూడదు కదా, బ్యాడ్ అవ్వకూడదు అని కదా ఇవన్నీ చేసి ఫైనల్ ఎట్లా రీచ్ అవుతుంది ఆడియన్స్కి. బాబాయ్ ఏందమ్మా డ్రామా, ఏందమ్మా యాక్టింగ్, ఏందమ్మా డబుల్ గేమ్ అని అవుతుంది కదా. దానికోసం మళ్ళీ టెన్షన్ అయిపోయి బ్యాడ్ అయిపోయిందా, నెగిటివ్ అయిపోయిందా, నేను బాగా ఆడినా బర్నే వాళ్ళందరూ కూడా అర్థమైంది ఏం దీన్ని ఫ్లిప్లో పడుతుంది ఇవిడ. సో ఇట్లాంటివి అయితే నెగిటివ్ అవుతుంది. నువ్వు చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్పి స్ట్రైట్ గేమ్ ఆడాలి తప్ప ఈ డొంక తెలుగు వ్యాపారం అంత ఎందుకు.
అదైతే మైనస్ అవుద్ది ఆవిడకి. ఇక రెండో ప్లేస్ లో ఎమ్మెల్యేలు మళ్ళీ మూడో ప్లేస్కి వెళ్ళడానికి ఎమ్మెల్యే రెండో ప్లేస్కి వచ్చేసారు. ఒక 21% జరుగుతూ ఉంది. నిన్నటి సంజన ఇష్యూలో ఇక్కడ తప్పే లేదు. చిలక్క చెప్పినట్టు చెప్పాడు ఆయన, క్లియర్ గా చెప్పాడు. ఇంకా అంతకంటే ఎవరు చెప్పలేరు. ఎగ్జాంపుల్స్ తో సైతం చెప్పాడు. ఇగో 4 ఓట్లు మన వైపు ఉన్నాయి, 3 ఓట్లు అటు ఉన్నాయి, ఇది జరిగిద్ది అని కత్తి కాంతారాలు కత్తి తిప్పి మరీ చెప్పాడు. అయినా సరే ఆవిడ అర్థం చేసుకుంటేనే నిండా మునిగాక అప్పుడు స్వయంకృత అపరాధమే, సంజన స్వయంకృత అపరాధమే. అంతా అయిపోయిన తర్వాత అప్పుడేమో మా మధ్య గొడవ పెట్టేసావు, నువ్వు సూపర్ సక్సెస్ అయ్యావు, నువ్వు అనుకున్నది టార్గెట్ రీచ్ అయిపోయావు, నీకు నీ మాటలు విన నేను మోసపోయాను, ఇవన్నీ ఎందుకు ఇంకా. సో ఆవిడ వల్ల ఆవిడ చేసుకున్న దానికి ఆవిడ అనుభవించే పరిస్థితి. సో ఎమ్మెల్యేలకు మంచిగా ఉంది 21%. ఎంత చెప్పాలి అంతా చెప్పాడు కదా, ఇంకంతకంటే ఎవరు చెబుతారు. సరే మూడో ప్లేస్ లో సంజన ఉంది. ఈవిడికి ఒక 9-10% ఉంది. అయితే ఈ 2 వారాలు కావచ్చు వీకైతే ఆవిడ చాలా పాజిటివ్ ఎపిసోడ్ లో పడతా ఉన్నాయి. అది అర్థమైతే ఉంది, ఆడియన్స్ కి రీచ్ అయ్యేది. ఖచ్చితంగా ఇవి టాప్ 5 లో ఉండాలి, టాప్ 3 లో ఉండాలనే వైబే వస్తూ ఉంది. కాకపోతే చెప్పలేం, ఈ సీజన్ లో అనేక సార్లు ఆవిడని ఓట్ల పరంగా మంచిగున్నా, కామెంట్లు అయితే ప్రోమోలు వచ్చినా మన రివ్యూలో వచ్చినా అక్కడ సంజన మోత మోగుతుంది. మరి అదే స్థాయిలో ఓట్లు కూడా వేస్తున్నారో నేను అనుకుంటున్నా. మీరు అసలు మిస్డ్ కాల్స్ తో వేస్తున్నారా, హాట్ స్టార్ లో వేస్తున్నారా, అసలు రెండు లేదా ఊరికే సంజనాన్ని పెడతానారా, ఏంది కూడా కామెంట్ పెట్టండి. మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా చూస్తున్నారు కదా ఎపిసోడ్ రివ్యూలో, నేను పెడతా ఉన్నా కామెంట్ సెక్షన్ లో. ఎందుకంటే ఇంత వస్తుంది, బట్ నాకు ఎందుకంటే ఏమో చెప్పలేమనే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆవిడ టాప్ 5 లో ఉండాలనుకుంటే ఓట్లు పడాలి. మరి ఎందుకంటే తర్వాత ఇంకెవరున్నారు 4th ప్లేస్ లో బర్నీ ఉన్నాడు, ఆయనకు 13% ఉంది. డీమోన్ 5th ప్లేస్ కి వచ్చి ఈయన కూడా కంటెంట్ తగ్గిపోయి చూస్తారు డీమోన్ది. అలాగే నెగిటివ్ కంటెంట్ అయితే లేదు, కామ్ గా ఉన్నానంటే ఉన్నాను, కూల్ గా ప్రశాంతంగా కామెంట్ కంపోజ్డ్ గా ఉన్నాడు. నిన్న అంత వెళ్ళైనా సరే ఓకే సంజన గారు నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు చేయాలంటే చేయండి, మీకు ఎట్లా ఆడాలంటే అట్లా ఆడండి అని చెప్పేసి ఆయన ఎమోషన్ అయిపోయి డ్రిల్ అయిపోలేదు. స్థిత ప్రజ్ఞత అంటాం కదా, అట్లా కూల్ గా ఉన్నాడు. కాకపోతే కంటెంట్ తగ్గిపోయింది కదా, గోళ రచ్చ నెగిటివ్ అనేది లేదు. కాకపోతే చూడాలి మరి ఏం చేస్తారు. మరి బర్నీ గారు అయితే 13%తో ఉన్నాడు 4th ప్లేస్ లో. ఈ సుమన్ శెట్టి కంప్లీట్ గా బాటమ్ లో ఉన్నాడు. మన ఛానల్లో న్యూస్ బాల్ పెట్టిన ఒపీనియన్ పోల్ అయితే కేవలం 3% ఉంది ఆయనకి. మిగతా వాళ్ళు ఇంకా బర్నీ మంచిగానే ఉంది, 13-15% ఎట్లా ఉన్నట్టుంది. సో మీరు కూడా న్యూస్ బాల్ పోల్లో కూడా వేయండి. సో సింగిల్ ఎలిమినేషన్, అది మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఎక్కువగా 100% కూడా అని చెప్పొచ్చు. ఎవరు సుమన్ శెట్టి. ఇక డబుల్ ఎలిమినేషన్ ఎటు ఉంది కనుక వీకెండ్ లో పంపించేస్తే అప్పుడు మరి డీమోనా బర్నీని పంపకపోవచ్చేమో, డీమోన్ క్యాప్ట్ వచ్చినా రావచ్చు, కంటెంట్ తగ్గుతుంది కనుక. కామనర్ కేటగిరీ కదా ఆయన కూడా, ఆయనకేమైనా సెలబ్రిటీల సపోర్ట్లు గిబోట్లు ఉన్నాయి లేవు కదా, ఆయన ఆటతో ఆయన కష్టంతో ఆయన రావాలి. సో అందుకనే చెబుతా ఉన్నా కదా, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే సుమన్ అనే డీమోను పంపించాలి, అలాగని గ్యారంటీ ఉన్నట్టు లేదు. ఏమో సందర్భం వరకు వచ్చిందంటే అందుకే ఇంకా బెటర్ గా బాగా టాప్ పొజిషన్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి. ఆవిడ గేమ్ నచ్చితే ఆవిడ టార్గెట్ గురైతుంది అనిపిస్తే, నాకేదో ఒక రివ్యూర్ గా చూస్తాను కదా, నేను అందరిని ఈక్వల్ గా చూస్తాను. ఎవరు తప్పు ఉంటే వాళ్ళు తప్పు అని చెబుతా, ఎవరికి ఒప్పుంటే ఎపిసోడ్ వైజ్ లైవ్ వైజ్ ప్రోమోల వైజ్ నేను చెబుతాను. సో ఎక్కువగా ఈ సీజన్ లో ఎక్కువ సార్లు నామినేషన్ అయ్యింది, ఎక్కువ టార్గెట్ గురైంది. నిన్న ఆవిడ జైల్లో కూర్చొని చెప్పినట్టుగా అదంతా అక్షర సత్యం. నేను మొన్న అడిచినట్టుగా నేను ఒక అమలా ఫీల్ అయిపోతున్నాను అంటే వాస్తవానికి పెద్ద ఏజ్ డిఫరెన్స్ కూడా లేదు కదా సంజనాకి తనూజకి. ఆవిడకి 33, వీడికి 36, 3 years గ్యాప్. కాకపోతే ఆవిడ బొమ్మరీలో సినిమాలో చెప్పినట్టుగా అట్లా మాట్లాడుతుంటుంది, వీకెండ్ వచ్చేసరికి ముద్దుగా మాట్లాడుతుంది. ఈవిడికి కూడా నేను పెద్ద అందరికీ అమ్మనే అని మాదిరి ఈవిడ ఫీల్ అవుతుంది, నేను బిగ్ బాస్ హౌస్ కి మదర్ అని మాదిరిగా. సో కానీ అక్కడ చెప్పిన మాటలు నేనే మదర్ లాగా ఫీల్ అయిపోతా, ఫూలిష్ గా అయిపోతాను, ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పింది కదా, అది ఖచ్చితంగా సింపతి వస్తుంది. ఎపిసోడ్ చూసిన అయ్యో మాకు ఏడుపు వచ్చింది, కనెక్ట్ అయిపో, హార్ట్ టచింగ్, ఇట్లా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు సుమన్ శెట్టి ఆటకి ఆయన ఇన్ని రోజులు జర్నీకి అంటే మిరాకిలే కదా, ఏమో ఆయన కూడా కాపాడి ఇచ్చాము. డీమోన్కు పాపం కామనర్ పెద్దగా రికమెండేషన్ లేదు కాబట్టి ఆయన అవుట్ అవ్వచ్చు. మరి డబుల్ ఎలిమినేషన్ పక్కా ఫిక్స్. అందుకే నేను చెబుతాను, ఒకవేళ ఆవిడ నిజంగా కరెక్ట్ అయింది ఓటు పడాలంటే గట్టిగా వేయాలి. వీళ్ళ ముగ్గురికి అందనంత దూరంలో తీసుకెళ్ళి పెట్టేస్తేనే సేవ్ అయింది, లేదంటే టాటా బాబీ కథం అని చెప్పుకోవాలి. సో మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయాల్సి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే.